మరిచిపోయి 5 తులాల బంగారు గొలుసుతో వినాయకుడి నిమజ్జనం వెతికి ఇచ్చిన మున్సిపల్ సిబ్బంది. ఈ ఆసక్తికర ఘటన శనివారం తుర్కెంజాల్లోని మాసప్ చెరువు వద్ద చోటు చేసుకుంది. వనస్థలీపురం హస్తినాపురంలోని హోంప్రసాద్ అపార్ట్మెంట్లో నివసించే గిరిజ, ఆమె కుటుంబ సభ్యులు వినాయక చవితి సందర్భంగా తమ ఇంట్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. స్వామివారికి తమ ఇంట్లోని 5 తులాల బంగారు గొలుసును అలంకరించి 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న కుటుంబ సభ్యులంతా కలిసి ఆ విగ్రహాన్ని తుర్కెంజాల్ మాసబ్ చెరువులో నిమజ్జనం చేశారు. నిమజ్జనం పూర్తి చేసుకుని చెరువు కట్టపై వచ్చిన తర్వాత కుటుంబంలోని ఒకరికి విగ్రహం మెడలోని బంగారు గొలుసు విషయం గుర్తుకు వచ్చింది. దీంతో వారంతా ఒక్కసారిగా కంగారు పడిపోయారు. వెంటనే తేరుకుని అక్కడ ఉన్న తుర్కెంజాల్ మున్సిపాలిటీ సిబ్బందికి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. వెంటనే స్పందించిన మున్సిపల్ సిబ్బంది ఎక్స్కవేటర్ను తీసుకువచ్చి చెరువులో మునిగిపోయిన విగ్రహాన్ని జాగ్రత్తగా బయటకు తీశారు. విగ్రహం మెడలో ఉన్న గొలుసును సురక్షితంగా బాధిత కుటుంబానికి అందజేశారు. బంగారం తిరిగి చేతికి అందడంతో గణేష్ దయా అంటూ సంతోషించారు. హంస 3